కల్వకుంట్ల కవిత గారు బీజేపీలోకి వస్తే బీజేపీ పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా అనేటువంటి అంశంపై విశ్లేషణ చేయబోతున్నాను. మొదటి రీజన్ వచ్చేసి లిక్కర్ స్కామ్లో తను ఒక ముద్దాయిగా ఉన్న తర్వాత బీజేపీ తనకి ఎంట్రీ ఇస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంట్రీ ఇస్తే లిక్కర్ స్కామ్కి ఎండ్ కార్డు పెట్టాల్సిందే. రెండో కారణం వచ్చేసి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బండి సంజయ్ గారిపై 100 కేసులు పెట్టడం జరిగింది. తను ఎంతో మనోవేదనతో ఉన్నాడు. ఇప్పుడు కనుక అదే కుటుంబం నుంచి కవితను తీసుకుంటే కవిత ఇన్ అయితే బండి సంజయ్ ఎగ్జిట్ అవుతాడు. కాబట్టి కవిత కోసం బండి సంజయ్ గారిని వదులుకుంటుంది బీజేపీ అని నేను అనుకోవట్లేదు. మూడో అంశం వచ్చేసి తను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్లో ఆల్రెడీ బలమైన అభ్యర్థి అరవింద్ గారు ఉండడం జరిగింది. కాబట్టి అరవింద్ గారిని ఉన్న తర్వాత తనని తీసుకొని అరవింద్ గారికి ఎగ్జిట్ చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. నాలుగో అంశం వచ్చేసి ఇప్పటికే బీజేపీ పార్టీ యొక్క స్కామర్స్ అందరు బీజేపీలో జాయిన్ అయ్యి ప్రొటెక్ట్ అవుతున్నారని కాంగ్రెస్ ఇప్పటికే అలిగేషన్స్ చేస్తున్న సందర్భంలో కవిత గారు మళ్ళీ వాళ్ళు లిక్కర్ స్కామ్లో ఉన్న వ్యక్తిని ఆహ్వానించి ఇంకా ఆ అలిగేషన్ని పెంచుకుంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఐదో విషయానికి వచ్చినట్లయితే కుటుంబ పాలన అని చెప్పి అవినీతి కుటుంబం అని చెప్పి బీజేపీ ఇప్పటికే వాదిస్తున్న సందర్భంలో అదే కుటుంబంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పక్కకు కూర్చోబెట్టుకొని అదే కుటుంబంపై పోరాటం బీజేపీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ 5 అంశాల పరంగా చూసినట్లయితే కల్వకుంట్ల కవిత గారికి బీజేపీలోకి ఎంట్రీ లేదు అన్నది వాస్తవం.